యేసు ఎలాగో తండ్రి పేరు చెప్పుకోలేడు, వాడికి ఎలాగో దిక్కులేదు, వాడికి ఎలాగో దిక్కులేదు. కానీ లలిత్ కుమార్ అదే రాజకీయ నాయకుల నోట్లలో ఏమి పెట్టినా మనోహర్ దాస్ రాజకీయ నాయకులు తినేది అన్నం కాదు పెంట అన్నారు. ప్రొఫెసర్ గారు ఒక సెక్యులర్ హిందూ, సెక్యులర్ ముండా కొడుకులు లమ్డి కొడుకులు అని తిట్టినా మత పిచ్చి ఉన్న హిందూ అయినా క్రైస్తవుడైనా ముస్లిం అయినా సమాజానికి హానికరం. గీతా బైబిల్ ఖురాన్తో పాటు రాజ్యాంగాన్ని రక్షిద్దాం, మతతత్వవాదుల్ని తరిమి కొడదాం, మానవత్వాన్ని పెంపొందిద్దాం. కనిపించే మూడు సింహాలే నీతికి, న్యాయానికి, ధర్మానికి ప్రతిరూపాలైతే కనిపించే నాలుగో సింహమే మిస్టర్ నాగేశ్వర్. నేను సర్ని ఇలా పొగిడితే తన గొప్పతనం అన్న పెరుగుతుందా అంటే, సముద్రంలో నీటి చుక్క వేస్తే ఎంతో అంతే. సముద్రం యొక్క గొప్పతనం ఎప్పుడూ ఉంటుంది, అందులో నీటి చుక్కలు పడితే దాని గొప్పతనంలో పెరిగేది లేదు, నీటి చుక్కలు తీస్తే దాని గొప్పతనం తరిగేది లేదు. ప్రొఫెసర్ గారు రాజకీయ నాయకులపై నిజం మాట్లాడినా తనపై కేసులు పెట్టాలి, తనను ట్రోల్ చేయాలి. కానీ అదే రాజకీయ నాయకుల నోట్లలో ఏం పెట్టినా ట్రోల్ చేయొద్దు, కేసులు పెట్టొద్దు. ప్రతి రాజకీయ పార్టీ వాడిది చూశాను నేను. తెలుగు ప్రజలందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు, లేకపోతే అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. ఎవడందరికి రా పోరంబోకుల్లారా? చేసుకునేది హిందువులేగా, హిందువుల పేర్లు చెప్పడానికి నోట్లో ఎవడదు పెట్టుకుంటున్నారు? ప్రొఫెసర్ గారు రాహుల్ గాంధీ సమస్యలపై మాట్లాడాలి కానీ మోదీ వ్యక్తిగత జీవితంపై మాట్లాడవద్దు అని చెప్పినా తనపై కేసులు పెట్టాలి, తనను ట్రోల్ చేయాలి. కానీ మనోహర్ దాస్ రాజకీయ నాయకులు తినేది అన్నం కాదు పెంట అన్నా కూడా కేసులు పెట్టొద్దు, ట్రోల్ చేయొద్దు. కొంతమంది పొలిటీషియన్లు మాత్రం ఎందుకు సార్ దీన్ని కూడా రాజకీయం చేసే ఉద్దేశంతో వాళ్ళు అన్నం తింటలేదేమో, అంటే చాలా మందికి అన్నం లేక తింటలేదు, వీళ్ళకి దొరికినా కూడా వేరే తింటున్నారేమో. ప్రొఫెసర్ గారు బూతులు మాట్లాడే ధోరణి ఈ దేశానికి, రాష్ట్రానికి మంచిది కాదు అన్నా తనపై ట్రోల్ చేయాలి, తనపై కేసులు పెట్టాలి. కానీ లలిత్ కుమార్ సెక్యులర్ ముండా కొడుకులు లమ్డి కొడుకులు అని తిట్టినా కూడా తనపై కేసులు పెట్టొద్దు, ట్రోల్ చేయొద్దు. పవన్ కళ్యాణ్ గారు మీకే చెప్తున్నాను, రోజుకు 10 నుంచి 15 వీడియోలు చేస్తూ సమాజాన్ని సంస్కరిస్తూ దేశంపై అవగాహన కల్పించిన చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్ క్యాంపెయిన్ కంటే ముందు డబ్బులు ఇస్తానన్న వద్దన్న నిజాయితీపరుడిపై ట్రోల్ చేయాలి, కేసులు పెట్టాలి. కానీ పవన్ కళ్యాణ్ గారు ప్రజలను దోచుకుంటూ, డబ్బులు దండుకుంటూ, సమాజంలో మత విద్వేషాలు రెచ్చగొడుతూ రాష్ట్రాన్ని నాశనం చేసిన ట్రోల్ చెయ్యొద్దు, కేసులు పెట్టొద్దు. సార్ 60 లక్షలు ఏంటి, 40 లక్షలు ఏంటి, కొద్దిగా అవుతుంది. 40 లక్షలు కాదు. యూట్యూబ్ లో నేను వీడియో చేసుకుని నాకు ఏ బాధ లేకుండా, మీతో పరిచయం లేకుండా నా వీడియో నేను చేసుకున్నాను. మీరే మాట అనేది సార్. పవన్ కళ్యాణ్ గారు, మనోహర్ దాస్ మీ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఉద్దేశించి మీ రాజకీయ నాయకులందరినీ కుక్కలు అన్నాడు. అయినా ట్రోల్ చేయొద్దు, కేసులు పెట్టొద్దు. ఎందుకు అంటే కాషాయ బట్టలు వేసుకొని ఉన్నాడు కాబట్టి. మీకు నచ్చిన వారిని వదిలేద్దాం, మీకు నచ్చని వారిని పట్టుకుందాం, ట్రోల్ చేద్దాం, కేసులు పెడదాం. ఇదేనా నిజాయితీ? ఇదేనా ధర్మం? ఇదేనా సనాతని? పవన్ కళ్యాణ్ గారు ఒక్కసారి ఆలోచించండి. నాలాంటోడు తిరుమల వెళ్ళి గోవిందనాం అని చెప్పరా అంటే పనోడులా ఉండాలి. గవర్నమెంట్ ఇంగ్లీష్లో ఏమంటారో తెలుసా? వాచ్ డాగ్. కుక్కలా ఉండాలి. కాపలా కోసం పెట్టాం, కరవడానికి. పవన్ కళ్యాణ్ గారు మీ రాష్ట్రానికి చెందినటువంటి రాధా మనోహర్ దాస్ అంటున్నాడు, యేసు ఎలాగో తండ్రి పేరు చెప్పుకోలేడు, వాడికి ఎలాగో దిక్కులేదు, వాడికి ఎలాగో దిక్కులేదు. ఒక మహనీయుణ్ణి వాడు వీడు అని సంభాషిస్తున్నాడు పవన్ కళ్యాణ్ గారు. కోట్లాది మంది క్రైస్తవుల మనోభావాలు దెబ్బతింటున్నాయి. మీ మనోభావాలు దెబ్బతింటే ట్రోల్ చేస్తున్నారు, కేసులు పెడుతున్నారు. మరి కోట్లాది క్రైస్తవుల మనోభావాల సంగతి ఏంటి? మీరు నటులు కనుక నటిస్తున్నారా, లేక మీ దృష్టికి రాలేదా? మీ నటన చూసి క్రైస్తవులు ఫ్యాన్ కాలేదా? మీకు క్రైస్తవులు ఆంధ్రప్రదేశ్లో ఓటులు వేయలేదా? లేక ఇక నుంచి క్రైస్తవుల ఓట్లు మీకు అక్కర్లేదా? ఒకసారి చెప్పండి, ఏం జరుగుతుంది రాష్ట్రంలో? మీ రాష్ట్రానికి చెందిన వ్యక్తిని ఇలా మాట్లాడుతుంటే విచ్చలు విడిగా ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ ఏం చేస్తుంది? ఈ ప్రశ్నని మిమ్మల్ని గౌరవంగా అడుగుతాను. సరే, ఇది పక్కన పెడితే రాధా మనోహర్ దాస్, నువ్వు అన్నావు కదా యేసు తండ్రి పేరు చెప్పుకోలేడు అని. నిన్ను నేను ప్రశ్నిస్తున్నాను, ఒక్క మాట చెప్పు. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుడు
ఈ ముగ్గురు దేవుళ్ళు అంటావు కదా, సరే దేవుళ్ళు ఎంతమంది అంటే ఒక్కడి అంటావు, ఇద్దరిని తీసేస్తాను, ఇద్దరిని ఉంచుతాను, ఒకరిని తీసేస్తాను, ఇద్దరి తండ్రుల పేరు చెప్పు. ఆ దమ్ము ధైర్యం నీకుందా? ఉంటే ఇద్దరి తండ్రుల పేర్లు చెప్పు. అంటే నువ్వు ఏది మాట్లాడితే అది నీ మెడకే చుట్టుకుంటుందనే ఇంగిత జ్ఞానం నీకు లేదా? ఇలా ప్రశ్న నేను అడగాల వద్దా పవన్ కళ్యాణ్ గారు? చెప్పండి మీరు. ఇది న్యాయమైన ప్రశ్న కాదన్నది. యేసు తండ్రి గురించి చెప్పుకోలేడు అన్నప్పుడు మరి ఇద్దరు దేవుళ్ళు బ్రహ్మ విష్ణు మహేశ్వరు నుంచి ఒకరిని తీసేస్తే ఇద్దరు దేవుళ్ళ పేర్లు చెప్పుకునే స్థితి మనోహర్కుందా? ఇది నా ప్రశ్న న్యాయమైనది. దీనికి సమాధానం చెప్పమనండి, లేకపోతే వెంటనే ట్రోల్ చేయండి, కేసులు పెట్టండి. ఇది చేత కాకపోతే మీరు రాజకీయాల నుంచి తప్పుకోండి సార్. మీ నాన్న పేరు చెప్పుకోండి. యేసు అంటే అలాగే చెప్పలేడు, వాడికి దిక్కు లేదు. మీకేం పోయగలరా? సగం మీ నాన్న పేరు చెప్పండి, మీ పేరు చెప్పండి, ధైర్యంగా కామెంట్లోకి రండి. తిడితే తిట్టండి, ఏం పర్వాలేదు. చెప్పేవారు హిందువులారా, నేను అడిగిన ప్రశ్న న్యాయమైనదా కాదా? నేను న్యాయబద్ధంగా అడిగానా లేదా? యేసువారు తండ్రి పేరు చెప్పుకోలేడు అని చెప్పేసి బైబిల్కు విరుద్ధంగా మాట్లాడుతున్నారు. మరి నీ దగ్గర ఉన్నటువంటి బ్రహ్మ విష్ణు మహేశ్వరుల సంగతి ఏంటి? ఎటు తిరిగి సనాతన ధర్మంపైకి ఇది రాదా? ఇది వర్తించదా? ఆ ప్యాటర్న్ లోకి వీళ్ళు రారా? ఏం మాట్లాడుతున్నారు? ఎప్పుడు మాట్లాడినా వాడు తండ్రి పేరు చెప్పుకోడు, వీడు తండ్రి పేరు చెప్పుకోడు. ఎవడే తండ్రి పేరు చెప్పుకుంది? సుబ్బారావు కొడుకు జాన్ పాల్ గా మారాడు. మారితే నా తండ్రి పేరు సుబ్బారావు అని చెప్పుకోడా? అలాంటి దరిద్రుడు ఎవడు? ఒక్కసారి కామెంట్ లో తన నెంబర్, ఆ చెప్పుకొని దరిద్రుడు నెంబర్ పెట్టమని చెప్పండి, నేను మాట్లాడతాను. ఎందుకు చెప్పుకోడు? సుబ్బారావు కొడుకు జాన్ పాల్ గా మారితే తండ్రి పేరు చెప్పుకున్నట్టు దుస్థితిలో ఎవడన్నా ఉంటాడా? ఇన్ని అబద్ధాలా? ఇన్ని పుండకూరు మాటలా? ఎవడు? ఒక్కసారి కామెంట్ లో నెంబర్ పెట్టమని నేను మాట్లాడతాను. నిజంగా అతడు అలా అన్నాడా? తండ్రి పేరు చెప్పుకోలేని వాడు ఎవడన్నా ఉన్నాడా? చూద్దాం. మతం మారడం పాపమా? మతం మారేది చాలా గర్వంగా మారతాడు ఎవడైనా సరే. నేను ఆ మతం నుంచి ఈ మతంలోకి వచ్చానంటే చాలా గర్వంగా ఫీల్ అవుతాడు. అలాంటప్పుడు నా తండ్రి పేరు సుబ్బారావు, నేను జాన్ పాల్ గా మారని గర్వంగా చెప్పుకుంటాడు ఎవడైనా. కానీ తండ్రి పేరు చెప్పుకునే స్థితిలో ఉన్నాడు అంటున్నాడేంటి? ఇది నమ్మాలా? పవన్ కళ్యాణ్ గారు ఈ వీడియో చూడండి. టాక్సీ డ్రైవరు నలుగురిని కని పోషిస్తున్నాడు, మీరు ఒక్కని కని వాడిని బోడిలింగం తయారు చేస్తున్నారేంటి అని చెప్పేసి హిందువుల్ని ఉద్దేశించి మాట్లాడుతున్నాడు మన రాధా మనోహర్ దాస్. అంటే లింగాన్ని పూజించే వాళ్ళు అందులో బోడిలింగం కూడా ఉంటుందా? ఇదే బోడిలింగం అన్న పదం క్రైస్తవులు ముస్లింలు వాడి ఉంటే ఎలా ఉంటుందో ఒకసారి చెప్పండి. అంటే లింగాన్ని కూడా కించపరిచే విధంగా బోడిలింగం అనే పదం వాడము, ఇది ఎంతవరకు సమంజసం? కాషాయ బట్టలు వేసుకొని కూడా ఇప్పుడు ట్రోల్ చేయొద్దు, కేసు పెట్టొద్దు పవన్ గారు. మరొక టాక్సీ డ్రైవర్ నలుగురు పిల్లల్ని కానీ ప్రశాంతంగా పెంచుతుంటే నువ్వు సాఫ్ట్వేర్ ఎంప్లాయీ, నెలకు లచ్చన్నారా, మీ ఆవిడకో లచ్చ, నువ్వు లింగులింగమని ఒకరిని కానీ అది బోర్లింగంలా తయారు చేస్తావేంట్రా? అలాంటి వారు బాల్యం నుంచే సమాజ సేవ కోసం బయలుదేరారు కాబట్టి మేము పిల్లలు కనము. నాకు బూతులు మాట్లాడేటువంటి పరిస్థితి లేదు, అది నాకు సబబు కూడా కాదు. గనక ఒక మాట చెప్తాను, అది కామెంట్ లో ఫుల్ఫిల్ మీరు చేయండి. చేసేది చేయమంటే కోలను గమ్ముతాడు అన్నాడంట, చాతగా కావుడు. ఇలా ఉంది పరిస్థితి. ఒక్కడు కన్న వాళ్ళందరూ కూడా ఇంతేనా? ఒక్కడు కన్న వాళ్ళందరినీ ఉద్దేశించి మాట మాట్లాడతావా? చంద్రబాబు నాయుడు ఎంతమంది పిల్లలు అన్నాడు చెప్పు? చంద్రబాబు నాయుడు గారికి కూడా ఒక్కడే కొడుకు. అంటే ఈ నువ్వు అన్న మాటలన్నీ కూడా తనకు కూడా వర్తిస్తాయా? పవన్ కళ్యాణ్ గారు ఈ ధోరణి ఎటు వెళ్తుందో మీరే నాకు చెప్పండి. ఇంకా ఎందుకంటే మీరు ట్రోల్ చేయరు, కేసులు పెట్టరు. అందుకని ఇప్పుడు మాలాంటి వాళ్ళు ఇంట్లోంచి బాల్యం నుంచే వచ్చి ఈ మార్గంలో ఉన్నాం. పవన్ కళ్యాణ్ గారు ఈ వీడియో చూడండి. ఒక ఫ్యామిలీ అమెరికాలో నడుచుకుంటూ వెళ్తుంటే ఒక అమెరికన్ సిటిజన్ వచ్చేసి అంటున్నాడు, ఇండియా గొప్పదా అమెరికా గొప్పదా అంటే వాళ్ళు తెలివిగా సమాధించారు ఈ ఫ్యామిలీ. దేని ఔన్నత్యం దానిదే, రెండూ గొప్పవే అంటే తను అంటున్నాడు రిసీవ్ చేసుకోలేకపోతున్నాడు. మన రాధా మనోహర్ దాస్ శిష్యుడేమో ఇండియా అంత గొప్పదైతే ఇక్కడేం పని మీకు, వెళ్ళిపోండి ఇండియాగా అంటున్నాడు. అంటే మనం అనే మాటలన్నీ వాళ్ళు నేర్చుకుంటున్నారు. పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగితే జనాలు చూడరా? అలా ఉంది మన రాధా మనోహర్ దాస్ పరిస్థితి. నువ్వు అన్న మాటలన్నీ కూడా అమెరికాలో కాపీ అవుతున్నాయి. వాళ్ళు కూడా ఇలాంటి ధోరణి ప్రదర్శిస్తున్నారు. నువ్వే నేర్పుతున్నావు వాళ్ళకు. అందరూ నీ శిష్యుల్ని తయారు చేస్తున్నావు అక్కడ. నువ్వు అన్న మాటలు ప్రపంచం చూడట్లేదు అనుకుంటున్నావా? ఇక్కడే ఉంటుంది అనుకుంటున్నావా? మన ఇంటెలిజెన్స్ వ్యవస్థ పాడైపోయినా కూడాను అక్కడ ఉన్నటువంటి అమెరికా ఇంటెలిజెన్స్ ఇక్కడ ఏదైతే ఉందో అది చాలా స్ట్రాంగ్ గా పనిచేస్తుంది. ఇది నీకు తెలియదా? ఒక్కసారి అర్థం చేసుకో ఎలా ఉంది పరిస్థితి అక్కడ. ఇండియన్స్ ని ఇండియా వెళ్ళిపో అంటున్నారు అమెరికన్ సిటిజన్. ఎంత సిగ్గుచేటు! అంటే మతోన్మాదం పెరుగుతుంది. పెరిగితే ఎవరికి నష్టం? మన భారతీయులకు నష్టం కాదా? ఇండియాలో ఎలాగో నష్టపోతున్నారు మన భారతీయులు నీలాంటి వారి వల్ల.
అంటే ఇక వేరే దేశాల్లో కూడా నష్టపోవాలా మన భారతీయులు, సెక్యులర్ హిందువులు? అదే స్థితిలో నువ్వు ఉంటే ఏం చెప్పేవాడివి? అమెరికా క్రైస్తవ దేశం, అమెరికాలో ఏం లేదు, చెక్క మేకులు తప్ప ఏమీ లేవు, ఇండియాలో చాలా విగ్రహాలు మేము పూజిస్తాం, ఇండియా ఇస్ గ్రేట్ అంటే అక్కడ నిన్ను తన్ని తరిమేసేవాడు అతడు. కానీ వారిద్దరూ అలాంటి వాళ్ళు కాదు, సెక్యులర్స్. కనుక తను నివసించేటటువంటి, తనకు తిండి పెట్టేటటువంటి అమెరికాను కూడా గౌరవిస్తూ దేని ఔన్నత్యం దానిది అని చెప్పేసి తెలుగుగా సమాధానం ఇచ్చాడు. ఇది ఒక సెక్యులర్కు ఉన్నటువంటి నీకున్నటువంటి తేడా, ఇది అర్థం చేసుకో. కనుక పవన్ కళ్యాణ్ గారు ఈ ధోరణి చాలా ముందుకెళ్తుంది, ప్రపంచం చూస్తుంది భారతదేశాన్ని, ఇక్కడ ఏం జరుగుతుందో అందరూ చూస్తున్నారు. ఇలాంటి వారిని మీరు ట్రోల్ చేయండి, కేసులు పెట్టండి, లేకుంటే మీ కర్మ మీరు అనుభవిస్తారు రాబోయే ఎలక్షన్లలో. Are you from India? Yeah, you like America? Yeah. What's better, America or India? Both of them has both. Well, India has family. India is so incredible. Why don't you just stay in India? Why do you have to come to America? To explore world. No, we don't want you here. You gotta go home. Okay. Get the out of my country, you niggers. ఇలా చెప్పుకుంటూ పోతే 10 రోజులు 10 వీడియోలు చేసినా సరిపోదు. పవన్ కళ్యాణ్ గారు ఈ విషయాలు మీ దృష్టికి రాలేదా? మీ ఇంటెలిజెన్స్ వ్యవస్థ పని చేయట్లేదా? లేక మీరే కావాలని వీళ్ళని ప్రోత్సహిస్తున్నారా? ఎందుకంటే మీరు బీజేపీతో కొలాబరేట్ అయి ఉన్నారు కాబట్టి వాళ్ళను ఇలా ప్రోత్సహిస్తే మీకు ఫ్యూచర్లో ఏదైనా సీఎం అవకాశం ఉందని ఆశిస్తున్నారా? పవన్ కళ్యాణ్ గారు ఒకటి గుర్తుపెట్టుకోండి, రాష్ట్రంలో, మీ రాష్ట్రంలో, ఆంధ్ర రాష్ట్రంలో క్రైస్తవుల సంఖ్య ఎక్కువగానే ఉంది. మీకు క్రైస్తవుల ఓట్లు అవసరం లేదా? మీరు మొదటిసారి ఎలక్షన్ చేసినప్పుడు మీరు 2 దిక్కులా ఓడిపోయారు. మళ్ళీ అలాంటి దుర్గతి తెచ్చుకోవద్దని మిమ్మల్ని మనవి చేసుకుంటున్నాను. పవన్ కళ్యాణ్ గారు మీరు ఎలక్షన్ కంటే ముందు జగన్ పై ఒక మాట మాట్లాడారు. ఈ మాటను బేస్ చేసుకొని అనాలిసిస్ చేసేవారు అనాలిసిస్ చేస్తారు. ఆ హక్కు మాకు లేదా? మీరు ఆ మాట అనకుంటే మేము ఎక్స్పెక్ట్ చేసే వాళ్ళం కాదు. మీరు ఆ మాట అన్నారు కాబట్టి ఇలా అయి ఉండవచ్చు అని ఎక్స్పెక్టేషన్తో ఒక అనాలిసిస్ చేయడం జరిగింది. ఆయన ప్రొఫెసర్ గారు ఏమన్నారు? నాపై యుద్ధం మొదలు పెట్టారు, మీ అంతు చూస్తాను అనలేదు. నాపై యుద్ధం మొదలు పెట్టారు, ఈ యుద్ధాన్ని నేనే ముగిస్తాను అన్నారు ఆ శాంతి దూత. అయినా మీరు ట్రోల్ చేయండి, కేసులు పెట్టండి. జగన్ నీకు ఒకరోజు చెప్తున్నా, కేంద్రం చేత నేను ఆటలు ఆడించకపోతాడు. తెలుగు రాష్ట్రాల్లో 10కి పైగా సింగిల్ టేక్ లో వీడియో చేసేటువంటి సరస్వతి పుత్రులు ప్రొఫెసర్ గారు. ఆయన తెలంగాణ ప్రజలకు ఒక లైబ్రరీని ఇంట్లో ఫోన్లో అందిస్తున్నారు. మీకు తెలుసా, ప్రొఫెసర్ గారు స్ట్రిక్ట్లీ భగవద్గీతను ఫాలో చేస్తారు. హిందువా, క్రైస్తవుడా, ముస్లిమా, వాడు ఎవడు తప్పు చేసినా కూడా బాధ పెట్టకుండా తనను సంస్కరించే ప్రయత్నం చేస్తారు. మంచి చేసిన వారిలో గర్వం పెరగకుండా తనను ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తారు. అయినా తనను ట్రోల్ చేయండి, తనపై కేసులు పెట్టండి. పవన్ కళ్యాణ్ గారు, ప్రొఫెసర్ గారు ఒక సెక్యులర్ హిందూ. మొన్న గరికపాటి గారి గుడ్డు వివాదంపై ఒక వీడియో చేశారు. ఎంత గౌరవంగా, ఎంత మర్యాదగా, గరికపాటి గారు మీరు చేసిన వాక్యాలను ఒకసారి సరి చూసుకోండి అని వినమ్రంగా తనకు తెలియపరిచారు. సార్ యొక్క గొప్పతనం ఇది. సార్ మాటలు వింటే తప్పు చేసిన వాడు పశ్చాత్తాపపడి వెనకడిగేస్తాడు, మంచి చేసిన వాడు గర్వం లేకుండా ముందుకు వెళ్లే ప్రయత్నం చేస్తాడు. చివరికి ఎవరైతే జర్నలిస్టులు ప్రెస్ మీట్ పెట్టి ప్రొఫెసర్ గారికి మద్దతు పలికారో వారందరికీ పేరు పేరున వందనాలు. మీరందరూ సెక్యులర్స్ కాబట్టి ఇలాంటి పని చేశారు. కానీ మతోన్మాదులు ఒక్కరు కూడా రాలేరు, రాకూడదని భావిస్తారు. కనుక ప్రజలారా మీరు కూడా గమనించండి, ఎవరైతే మతోన్మాదులు ఉన్నారో వారు చేసిన వీడియోలకు తప్పకుండా అకౌంట్ నెంబర్ ఇచ్చి మాకు సహాయం చేయండి అంటారు. కానీ ఇలాంటి సెక్యులర్ జర్నలిస్టులు ఎవరు కూడాను వీళ్ళు డబ్బులు అడుక్కోరు, వీళ్ళు అసలు ముష్టోళ్ళు కాదు అని మీరు గమనించి ఇలాంటి ఛానళ్లకు మీకు వీలైనంత సపోర్ట్ చేయండి. అప్పుడే మన రాష్ట్రాన్ని మనం కాపాడుకున్న వాళ్ళు అవుతాం. మళ్ళీ మరొక వీడియోలో కలుద్దాం. అంతవరకు జై హింద్.